రేపు ఈ టైం కల్లా మన దేవరా మూవీ నుండి సాంగ్ అయితే రాబోతుంది అనమాట. ఇంకా ఆ సాంగ్ ఏ రేంజ్లో ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేటటువంటిదంతా కూడా ఎన్టీఆర్ అభిమానులు అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎలా ఉంటుంది, ఇప్పుడు దాకా వచ్చినటువంటిది ఏంటి, అసలు ఎలా ఉండొచ్చు మ్యూజిక్ ఆల్బమ్, సినిమా ఏ విధంగా ఉండొచ్చు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అనమాట. మొట్టమొదట ఫియర్ సాంగ్ అనమాట. ఇక దాని గురించి ఎంత మాట్లాడినా తక్కువే. మొట్టమొదట అందరూ విన్నప్పుడు ఈ సినిమాలో చూసుకున్నట్లయితే, ఈ సాంగ్లో చూసుకున్నట్లయితే ఓన్లీ మ్యూజిక్ బాగుంది, కానీ లిరిక్స్ అయితే ఏమాత్రం కూడా అర్థం కావట్లేదు. ఎందుకు బక్కోడు ఎంత డిసప్పాయింట్ చేసిండు, మన ఎన్టీఆర్ కన్నా ఈ అనిరుద్ధ ఎక్కువగా ఉన్నాడు అనమాట, ఎవరు హీరో ఈ సినిమాలో అనేటటువంటి డౌట్స్ వచ్చాయి, అనేటటువంటి ట్రోల్స్ వచ్చాయి అనమాట. ఆ తర్వాత నిదానంగా సాంగ్ లేవడం మొదలు పెట్టింది అనమాట. దేవర ముందర నువ్వెంత ఆల్వేస్ అనేటటువంటిది అనమాట. ఊకే ధైర్యమ జాగ్రత్త దేవర ఉన్నాడు అనేటటువంటి లిరిక్స్, ఇవన్నీ కూడా అభిమానుల్ని కట్టిపడేసి అని చెప్పుకోవచ్చు అనమాట. నిజంగా ఫ్రెండ్స్, ఈ సాంగ్ చాలా హైప్ ఇచ్చింది అనమాట. మీరు కొన్ని రోజులు వెయిట్ చేసి చూడండి. ఇప్పుడు మన వినాయక చవితి వస్తుంది అనమాట. ప్రతి మండపంలో కూడా ఈ సాంగ్ బాగా ప్లే అయితే అనమాట. నేనైతే కొన్ని వెడ్డింగ్ సాంగ్లో సైతం ఈ సాంగ్ అయితే చూడడం జరిగింది. అంతకుముందు చాలా సాంగ్స్ వచ్చినాయి మా సాంగ్స్, కానీ ఆ సాంగ్స్ అన్ని వదిలిపెట్టి దేవర సాంగ్ అయితే ఫ్రీ వెడ్డింగ్లో సైతం పెట్టుకుంటున్నారంటే ఆ సాంగ్ సృష్టించినటువంటి విధ్వంసం ఆ విధంగా ఉంది. మనకాడ అంతలా ఇష్టపట్ల, కానీ నార్త్లో ఉండొచ్చు, తమిళ వాళ్ళు ఉండొచ్చు, ఆ సాంగ్ని ఎగబడి వింటున్నారు అనమాట. బాగా ప్లే చేస్తున్నారు. నిజంగా ఒక తమిళ హీరో ద సాంగ్ అనేటటువంటి ఫీలింగ్ కూడా అందరికీ కలుగుతుంది. ఈ సాంగ్ అయితే ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిద్ది అని చెప్పి అనుకున్నాం, కానీ తీసుకెళ్ళకపోయింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే నిజంగానే ఎక్కడికో తీసుకెళ్ళింది. ఆ సాంగ్ అయిపోయిన తర్వాత గ్లిమ్స్ని అయితే రిలీజ్ చేశారనమాట. గ్లిమ్స్లో చూడండి, అసలు మొత్తం కూడా సముద్రాన్ని చూపించారు, మొత్తం కూడా డార్క్ చూపించారు. అద్దప్ప మనకైతే ఏది చూపించలేదు అనమాట. కానీ ఆ డార్క్ ఏంది, ఆ సాంగ్ ఏంది, ఏం జరుగుతుంది, మన ప్రశాంత్ నీళ్ళు ఏమన్నా మన కొరటాల శివ గారు కాపీ కొట్టిండా, ఇదేంది ఇలానే డార్క్గా చూపిస్తున్నారు. ఇక్కడ డార్క్ థీమేనా, సినిమా అంతా కూడా డార్క్ థీమ్లోనే ఉంటుందా, సినిమా మొత్తం మీద కూడా మన ఎన్టీఆర్ అన్న ఏ విధంగా ఉంటాడా అని చెప్పి చాలా మందికి పడింది అనమాట. దానికి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్ అంతా బాగానే ఉంది. మొత్తం కూడా వన్ టైం ఇదనమాట, మొత్తం వైలెన్స్ మూవీ అని చెప్పి అందరం కూడా ఫిక్స్ అయి కూర్చున్నాం. ఆ తర్వాత వచ్చింది భయ్య చుట్టుమల్లి అనేటటువంటి సాంగ్. ఇక ఈ సాంగ్ గురించి నేను ఎన్ని మాట్లాడినా తక్కువ అనమాట. వేరే లెవెల్ ఉందనమాట. రిలీజ్ అయిన దగ్గర నుండి ఓకే కాపీ అన్నారు, అదేదో అమ్మాయి సాంగ్ కాపీ కొట్టింది అన్నారు, ఆ శ్రీలంక కుట్టి సాంగ్ని మొత్తం అనిరుద్ధ్ దింపిండి అన్నారు, నిజంగా కాపీ సాంగ్ అన్నారు, ఈ సాంగ్ వినబుద్ధి కావట్లేదన్నారు, మొత్తం జాన్వీ కపూర్ ఎక్స్పోజింగ్ తప్ప ఎన్టీఆర్ అనే డ్యాన్స్ కూడా అంతలా లేదే అని చెప్పి అందరూ కూడా కామెంట్ చేశారు. కానీ ఇప్పుడు కట్ చేస్తే సాంగ్ ఆల్మోస్ట్ 150 మిలియన్ వ్యూస్ అయితే సంపాదించుకుందనమాట. ఒకప్పుడు విజయ్ తలపతికి ఉండేదన్నమాట ఈ రికార్డు. తను రంజితమే అనేటటువంటి సాంగ్ ఆ లియో మూవీలో సాంగ్స్ రిలీజ్ చేసి రికార్డులు అయితే సృష్టించేవాడు. సాంగ్ ధర సినిమాని అయితే అలా హైప్ తీసుకెళ్లేవాడు. సినిమా రిలీజ్ కాకతలికే విజయ్ తలపతి ఏ సాంగ్ అయినా సరే మినిమం 150 మిలియన్ వ్యూస్ ఉండే, 200 మిలియన్ వ్యూస్ ఉండే. అలా ఇప్పటిదాకా ఏ యాక్టర్కి లేదనమాట. ఈవెన్ దో తెలుగు ప్యాన్ ఇండియా స్టార్ని మీరు అబ్జర్వ్ చేసిన అల్లు అర్జున్ చూసుకున్నా కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సాంగులు వేస్తే కానీ సినిమా ముందు అసలు సాంగ్స్ లేసేదే లేదు. ఉదాహరణకి మీరు పుష్ప టైటిల్ సాంగ్ అయినా అండ్ నా సామి అనేటటువంటి సాంగ్ అబ్జర్వ్ చేసినా కానీ ఈ దేవర చుట్టుమల్లె సాంగ్ ఎంతైతే క్లిక్ అయిందో అంతైతే క్లిక్ కాలేదు అనేటటువంటిది రియాలిటీ అనమాట. ఈ విధంగా మొత్తం కలర్ఫుల్ అనమాట. ఎన్టీఆర్ అన్న న్యూ లుక్తో దర్శనం ఇస్తుండో, జాన్వీ తిరగదీసింది. ఇక దానికి తగ్గట్టు మన అనిరుద్ధ్ కాపీ కొట్టినప్పటికీ వేరే లెవెల్ బీజం ఇచ్చిండ్రా అని చెప్పి అందరం కూడా ఊపిరి పీల్చుకున్నాం అనమాట. ఆ సాంగ్ ఇంకా మర్చిపోలే, ఆ సాంగ్ ఇంకా ట్రెండింగ్లోనే ఉంది. అది మరొక తలిగే ఇంకో సాంగ్ రాబోతుంది అనమాట. ఇంకో సాంగ్ కోసం ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూసినప్పుడు ఫస్ట్ నేను జాన్వీ అని చెప్పి అసలే అనుకోవాలి, ఐటమ్ సాంగ్ అయినా ప్లాన్ చేయబోతున్నారేమో. ఇప్పుడు మన జనతా గ్యారేజ్లో ఉంటుంది కదా, నేను పక్కా లోకల్ అనేటటువంటి సాంగ్, అలాంటి సాంగ్ ఏదైనా ఉంటుందేమో చెప్పి నేనైతే అనుకున్నాను. కానీ జాగ్రత్తగా చూస్తే ఖచ్చితంగా జాన్వీ కపూర్ అని చెప్పి క్లారిటీగా అర్థమైపోయింది అనమాట. ఇంకా హైప్ మనం ఎక్కించుకోవడానికి, ఇంకా పిచ్చితో చచ్చిపోవడానికి అనిరుద్ధ్ దీనికన్నా ముందే ట్వీట్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ అన్న మాస్ అండ్ జాన్వీ కపూర్ అని చెప్పి తనైతే ట్వీట్ చేయడం జరిగింది. ఇది చూసిన తర్వాత అబ్బా అనేటటువంటి ఇదనమాట. అంటే ఇప్పటిదాకా మనం చూసినటువంటి సాంగ్స్ ఒక ఎత్తు, ఈ సాంగ్ ఒక ఎత్తు. ఈ సాంగ్లో మనం బీటింగ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చుట్టుమల్లె సాంగ్లో, ఫియర్ సాంగ్లో మన ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ అయితే మిస్ అయింది. ఎందుకంటే ఎన్టీఆర్ అంటేనే డ్యాన్స్ అనమాట. నాటైన అంతకుముందు వచ్చినటువంటి ప్రతి దాంట్లో కూడా తను డ్యాన్స్తో తిరగదీసేవాడు. కానీ ఈ రెండు సాంగ్స్లో కూడా మాకు డ్యాన్స్ కాలేదు. గ్లిమ్స్లో కూడా అంతేం ఎఫెక్టివ్గా అనిపించలేదు. పర్సన్ డ్యాన్స్తో కవర్ చేయబోతున్నారని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. ఆ నించున్నటువంటి పొజిషన్ అయినా, ఆ జాన్వీ ప్రకారమైన క్లారిటీగా అర్థమైపోతుంది. అదే కాక ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళైతే హింట్ ఇవ్వడం జరిగింది. ఇక దీన్ని బట్టి 100% అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాలో ఈ సాంగ్ ఏదైతే ఉందో వేరే లెవెల్ ఉంటుంది. ఒక మాస్ సాంగ్ ప్లస్ కాస్ సాంగ్ మిక్స్ చేసి మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నంగా నేనైతే వెయిటింగ్ ఫ్రెండ్స్. రేపు సాయంత్రం 4 గంటలకి సాంగ్ అయితే రాబోతుంది అనమాట. అది వచ్చిన తర్వాత ఫుల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరి మీకు ఇప్పటిదాకా ఈ దేవరా నుండి వచ్చిన బిట్లు నచ్చింది ఏంటి అనేటటువంటిది డెఫినెట్లీ మీ హానెస్ట్ కామెంట్ కింద తెలియజేయడం అసలు మర్చిపోతుంది అనమాట. ఉంటా బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీలైనంతకి వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్. ఉంటావే. నమస్కారం.